ఇంట్లో ఇల్లాలు, ఆస్పత్రిలో ప్రియురాలు. మొదటి భాగం. జానకి ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వైద్యుడి దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ గారు, డాక్టర్ గారు, మీరు వెంటనే రావాలి. అక్కడ మా భీముడు నిన్నట్నుంచి తిండి నీరు ముట్టకుండా ఉన్నాడు. వాణ్ణి చూస్తుంటే భయమేస్తుంది. ఇజ్ ఇట్? భీముణ్ణి ఇక్కడికి తీసుకురావాల్సిందే. క్యాంప్ కోసం వచ్చి నేను ఇక్కడ ఇంతమంది పేషెంట్స్ని కాదని ఒకరి కోసం అక్కడికి రాలేను కదా. అయ్యో, అలా అనకండయ్యా. వీళ్లంతా పెద్దోళ్ళు. ఒక నిమిషం ఓపిక పట్టగలరు. మా భీముడు పుట్టి 4 నెలలు కూడా కాలేదు. వీళ్లతో పోలిస్తే ఎలా? సరే, పద పద అని అంటూ తన వెంట అత్యవసర సమయంలో పనికొచ్చే కొన్ని మందుల్ని తీసుకుని జానకితో పాటు బయలుదేరాడు శ్యామ్. కాసేపటికి ఇంటికెళ్ళి చూడగా అక్కడ పిల్లవాడెవ్వరూ కనిపించలేదు. జానకి తండ్రి మాత్రం ఒక లేగదూడ దగ్గర కూర్చొని ఉన్నాడు. ఇదిగో పెద్ద మనిషి, ఇక్కడ భీముడు అనే పిల్లవాడికి ఒంట్లో బాగోలేదంట. ఆ పిల్లాడు ఎక్కడున్నాడు? త్వరగా చెప్తే ఆ పిల్లాన్ని చూసి హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ చాలా మంది పేషెంట్స్ ఉన్నారు. భీముడు అంటే పిల్లవాడు కాదు బాబు. ఇదిగో ఈ లేగదూడ. అంటే మాకది పిల్లాడిలాగే అనుకోండి. రోజూ ఉన్న చోటు ఉండకుండా అల్లరల్లరిగా తిరిగే భీముడు ఉన్నట్టుండి ఇట్ట అయిపోతే చూడలేకపోతున్నాం బాబు. అవును బాబు, మీరు ఊరి ఆస్పత్రికి వైద్యుడిగా వచ్చినప్పట్నుంచి ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట. కొత్త డాక్టర్ చేతి చలవ ఒక్కసారి చూసి ఒక్క గోలి ఇవ్వగానే రోగం ఎట్టే తగ్గిపోతుంది అని. అదే చేత్తో మా భీముడికి కూడా ఒక గోలి ఇచ్చి వాణ్ణి మామూలుగా చేయండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. ఇదిగో చూడండి, నేను మీరనుకుంటున్నట్టు పశువుల డాక్టర్ని కాదు. వాటిని చూడ్డానికి వేరే డాక్టర్లుంటారు. అతనికి కాల్ చేసి చెప్తాను. ముందు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి. అయ్యో అయ్యో, అలా అనకండి డాక్టర్ గారు. మీ చేయితో రోగం మాయమైపోతుందని ఊర్లో అందరూ అనుకుంటున్నారు. అందుకే మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను. మీరేం చేస్తారో తెలీదు. మీరే మా భీముణ్ణి బ్రతికించాలి అంటూ జానకి ఆమె తండ్రి బతిమాలుతూ ఉంటే శ్యామ్ చేసేదేమీ లేక దూడని పరిశీలించి తనకి తోచిన మందుల్నిచ్చి హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. తన పని తాను చేసుకుంటూ ఉండగా నర్స్ డాక్టర్ దగ్గరకొచ్చి, డాక్టర్ గారు, మీరొచ్చినప్పటినుంచి ఏర్పాటు చేస్తామన్న ఇల్లు ఇప్పటికి ఏర్పాటైంది. సాయంత్రం నుంచి మీరు ఆ ఇంట్లోనే ఉండొచ్చు. ఓ సూపర్. ఇంతకీ ఆ ఇల్లెక్కడా? సాయంత్రం నేను కూడా అటువైపే వెళ్లే పనుంది. వెళ్ళేప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాను. శ్యామ్ వచ్చిన పేషెంట్స్ని చూస్తూ వాళ్లకి మందులిస్తూ ఉండటంతో ఆ రోజు గడిచిపోతుంది. సాయంత్రం అయ్యాక నర్సుతో పాటు తనకి ఏర్పాటు చేసిన ఇంటికి వెళ్తాడు డాక్టర్ శ్యామ్. మీకిప్పుడు ఇల్లు ఏర్పాటు చేసింది కోటివాళ్ల కుటుంబం సార్. ఆయన చదువుకోలేదన్న పేరే కాని ఎలా మాట్లాడాలి, ఏ విషయాన్ని ఎలా డీల్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. అన్నీ తెలిసిన అమాయకుడనుకోండి. ఇంకా తన కూతురైతే తన స్వచ్ఛమైన నవ్వు, ప్రేమతో ఊరందరి తలలో నాలికలో మారిపోయింది. స్వచ్ఛమైన ప్రేమ సార్ ఆ అమ్మాయిది. అలాంటి అమాయకురాలు ఎలా బ్రతుకుతుందో ఏంటో. అయినా తినబోయే ముందు రుచెందుకు? వాళ్ళింట్లోనే కదా ఉంటారు, మీకే అర్థమవుతుందిలే అని చెప్తూ ఇంటి వరకు తీసుకుని వెళ్ళింది నర్స్. డాక్టర్ ఇంటి దగ్గరికి రాగాని పెద్ద పెద్ద చప్పుళ్లతో హడావడి చేస్తూ జానకి ఒక పూలదండ తీసుకొచ్చి అతని మెళ్ళో వేసింది. డాక్టర్ గారు, ఇదంతా మీ చేతి మహిమే. మీరు చెప్పినట్టు మందు వేయగానే మా భీముడు ఎగిరి గంతేశాడు. అప్పుడు ప్రెసిడెంట్ వచ్చి మిమ్మల్ని మా ఇంట్లో ఉంచామని అడగగానే వెంటనే ఒప్పేసుకున్నాం. రండి రండి, మీకోసం మంచి భోజనం సిద్ధం చేశాం సరే సరే, ముందు ఈ హడావిడి ఆపండి. నేను కాస్త ఫ్రెష్ అయి వస్తాను అని కాస్త చిరాగ్గానే లోపలికి వెళ్ళిపోయాడు. కాసేపటికి ఫ్రెష్ అయి వచ్చాడు. చూస్తే ఎదురుగా కోటి కనిపించాడు. బాబు, మరోలా అనుకోకండి బాబు. నా కూతురు వట్టి అమాయకురాలు. ఆనందం వస్తే అందరితో పంచుకోవడం, బాధొస్తే ఇంట్లో మూలకి కూర్చొని ఏడవటం తప్ప దానికి ఇంకేం తెలీదు. మా భీముడు చిల్లకీగా తిరుగుతుంటే నా కూతురు ఆనందం చూడాలి. అది మాటల్లో చెప్పలేంలే బాబు. కానీ దాని పనుల వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగితే మాతో చెప్పండి బాబు. దానికి నేను చెప్పే విధానంగా చెప్తాను. అయ్యో, అలా ఏం లేదండి. సరే రా బాబు, మీరు వస్తున్నారని చాలా రకాల వంటలు చేసింది నా కూతురు. నేను కూడా ఇన్ని రకాల వంటలు ఒకేసారి తిని చాలా రోజులవుతుంది. రండి బాబు, ఒక పట్టు పడదాం అని శ్యామ్ని తీసుకుని వెళ్తాడు కోటి. అప్పటికే భోజనాల పళ్ళాలు సిద్ధం చేసి పెట్టింది జానకి. ఇద్దరూ భోజనాల ముందు కూర్చున్నారు. జానకి కొసరి కొసరి వడ్డిస్తూ ఉంది. రోజు ఇలా కడుపు పగిలేలా తింటే నేను భీముళ్ళ అయిపోతాను. అదిగో, మీరు కాపాడిన మా భీముడు చెలాకీగా ఉంటే ఎంత తిన్నా ఇట్టే అరిగిపోతుంది సారు. అయినా మా నాన్నే మారు మాట్లాడకుండా తింటున్నారు. పెళ్లి కావలసిన వయసులో ఉన్నోళ్ళు మీరు ఇలా మాట్లాడతారేంటి సారు? అయ్యో లేదండి, నాకింకా పెళ్లి కాలేదు. అమ్మ వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు. కానీ అమ్మాయిలే నా మనసుకు అంతగా నచ్చడం లేదు.
మనసుకి నచ్చిన అమ్మాయి దొరకగానే వెంటనే పెళ్లి చేసుకుంటాను. సరే, ఇక నాకు భోజనం ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది. నేను వెళ్తాను. అయ్యో, పెరుగు వేసుకోకుండానే లేస్తారేంటి? తరువాత మజ్జిగ తాగుతానులే. అని చెప్పి భోజనం పూర్తి చేసుకుని లేచి వెళ్ళాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. శ్యామ్కి కోటి కుటుంబం నెమ్మదిగా దగ్గరవ్వటం మొదలైంది. జానకి శ్యామ్ మధ్య చనువు కూడా పెరిగింది. కొద్ది రోజులు గడిచాక శ్యామ్ హాస్పిటల్కి సెలవు పెట్టి ఇంటికి వెళ్లాలనుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న జానకి శ్యామ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏంటి, మా గుంటడు చెప్పింది నిజమేనా? మీరిక్కడి నుంచి వెళ్తున్నారా? హా, వెళ్తున్నాను. కానీ ఎన్నో రోజులు కాదులే, ఒక వారం రోజులు. మా ఇంట్లో వాళ్ళని కలవాలి కదా. పైగా ఇంటి దగ్గర చాలా పనులున్నాయి. అయితే వారం రోజుల పాటు మాకు దూరంగా ఉంటారా? వారం రోజుల్లో వస్తానని చెప్తున్నాను కదా. నాకు ఇక్కడ పని అయిపోయింది. ఇంటికి వెళ్దాం పదా. ఏం కూర చేసావు? చాలా ఆకలిగా ఉంది. ఆకలిగా ఉందా? సరే పదండి. మీకిష్టమని మామిడికాయ వేసి పప్పుచారు చేశాను. మా నాన్న కూడా ఎంత ఇష్టంగా తింటాడో నేను పప్పుచారు చేస్తే అని మాట్లాడుతూనే ఇంటి వరకు తీసుకుని వెళ్ళింది జానకి. హడావిడిగా భోజనం పెట్టింది. శ్యామ్ భోజనం పూర్తి చేసుకున్నాక బయటకు నడుస్తూ మాట్లాడుతూ ఉండగా అప్పుడే కోటి వచ్చాడు. బాబు, నువ్వు ఊరి ప్రయాణం అవుతున్నావని తెలిసింది నిజమేనా? నిజమేనండి. ఇంటి దగ్గర పనులున్నాయి. అందుకే కొద్ది రోజులు సెలవు పెట్టి ఇంటికి వెళ్తున్నాను. రేపు ఉదయాన్నే ప్రయాణం. అవును, ఇంటికి నేను సెలవు పెట్టిన విషయం మీ అందరికీ ఎలా తెలిసింది? అదేంటి బాబు అట్టా అంటావు? ఊర్లో అందరి నోట నీ మాటే. నీ మంచితనం గురించి, నీ మాట తీరు గురించి, నీ వైద్యం గురించి మాట్లాడుకుంటున్నారు. ఎలాగైతేనేం అందరి నోళ్లల్లో నువ్వే ఉన్నావంటే నమ్ము. సరే, ఉదయాన్నే వెళ్ళాలి. హాస్పిటల్లో కూడా అలసిపోయాను. వెళ్ళి పడుకుంటాను. సరే సరే బాబు, ఉదయాన్నే బండి రెడీ చేసి ఉంచుతాను. స్టేషన్ దగ్గర దించాలి కదా. మీరెళ్ళి పడుకోండి బాబు అని కోటి చెప్పగానే శ్యామ్ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. కోటి రేపటి ప్రయాణానికి బండి సిద్ధం చేసుకుంటున్నాడు. అలా ఉదయం అవ్వగానే శ్యామ్ ఇంటి బయటకు రాగానే కోటి బండితో సిద్ధంగా ఉన్నాడు. జానకి బాధగా తలుపు మూల నిలబడి చూస్తూ ఉంది. అవును, జానుకి కనబడలేదే. ఏమో బాబు, ఇంకా లేవలేదేమో. అయినా ఇంత పొద్దుకే వరకు లేవకుండా ఉండదే. ఎవరింటికి వెళ్ళి ఎక్కడ అల్లరి చేస్తుందో లేవు బాబు. మీకు ఆలస్యం అవుతుంది కదా, వెళ్దామా? ఆ, సరే, అలాగే పదండి. అని చెప్పి బండి కదిలినా శ్యామ్ జానకి కోసం చుట్టూ చూస్తూ ఉన్నాడు. జానకి మాత్రం తలుపు చాటు నుంచి శ్యామ్ని చూస్తూ బాధపడుతూ ఉంది. కోటి శ్యామ్ని జాగ్రత్తగా స్టేషన్కి తీసుకుని వెళ్లి ట్రైన్ ఎక్కించి తిరిగి ఇంటికి ప్రయాణమయ్యాడు. కొన్ని గంటల ప్రయాణం తర్వాత శ్యామ్ ఇంటికి చేరుకున్నాడు. ఏరా అబ్బాయి, వచ్చావా? 4 నెలలైందిరా నిన్ను చూసి. ఫోన్ చేసినా బిజీ బిజీ అనడమే తప్ప ఒక్కరోజైనా సరిగ్గా ఫోన్ మాట్లాడేవారా? ఫోన్కి కూడా దొరకనంత బిజీ అయిపోయావన్నమాట. నాన్న, నువ్వింత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యావు కదా. స్టార్టింగ్ డేస్లో నువ్వింత బిజీగా ఉండుంటావు కదా. కెరీర్ బిగినింగ్లో అంతే కదా నాన్న. ఇంతలో వంటింట్లో నుంచి హాల్లోకి వచ్చింది రేవతి. ఒరే శ్యామ్, ఇన్నాళ్లకిల్లు గుర్తొచ్చిందా నీకు? 4 months రా. 4 months అయింది నువ్వింటికి రాక. సర్లేరా, టిఫిన్ పెడతాను. లేదమ్మా, స్టేషన్ దగ్గరికి పిక్ చేసుకోవడానికి ఫ్రెండ్ వస్తే వాడితో కలిసి తినేసానులే. నేనిక్కడ 3 days ఉంటాను. మీకెన్ని పనులున్నా అన్నింటినీ మానేసి నాతోనే ఉండాలి. లేదు కాదు అంటే ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళిపోతాను మరి. మేమెక్కడికి వెళ్తాంరా? ఈ 3 days నీతోనే ఉంటాంలే. సర్లే, ఇంకేంటి సంగతులు? చాలా ఇయర్స్ తర్వాత 6 months విలేజ్ ప్రాక్టీస్ అని పల్లెటూరుకి వెళ్ళావు. చిన్నప్పుడెప్పుడో మీ అమ్మమ్మ దగ్గరకని మా ఊరు వెళ్లేవాళ్లం. అమ్మమ్మ చనిపోయాక ఊర్ని మళ్లీ చూసింది లేదు. అప్పటి నుంచి సిటీ దాటి వెళ్ళింది లేదు. అక్కడంతా ఎలా ఉందిరా? పల్లెటూరి వాతావరణం నచ్చిందా? అక్కడి మనుషులు, వాళ్ళ విధానాలు కొంచెం కొత్తగా అనిపించుంటాయే నీకు? మొదట కొత్తగా అనిపించినా వాళ్ళ అమాయకత్వం, కల్మషం లేని మాటలు బాగా నచ్చాయి నాన్న. ఒరేయ్, ఇదిగో ఈ ఫొటోస్ చూడు. వీళ్లలో ఎవరు నచ్చారో చెప్తే ఈ 3 రోజుల్లో వాళ్ళని కలిసి వద్దాం. పెళ్లి చూపులు చూసుకుని ఎవరు నచ్చారంటే వాళ్లతో సంబంధం మాట్లాడేసుకోవచ్చు. నువ్వు మాతో ఉన్నట్టుంటుంది. మేం చేయాలనుకున్న పని చేసినట్టు ఉంటుంది. అమ్మా, వీళ్ళెవ్వరూ నచ్చలేదులే కానీ నేను వెళ్ళిన ఊర్లో ఒక అమ్మాయిని కలిశాను. అమాయకమైన పిల్ల. పేరు జానకి. వాళ్ళ నాన్న కోటి. వాళ్ళింట్లోనే నన్ను ఉంచుకున్నారు. ఎంత ప్రేమగా చూసుకున్నారో తెలుసా? వాళ్ళ మర్యాదలు, ప్రేమలు నాకెంతో నచ్చాయమ్మా. ఏమోయ్, వీడింతలా పొగిడేస్తున్నాడంటే ఆలోచించాల్సిన విషయమే. పేరేమన్నావు? జానకి కదా. ఆ అమ్మాయి గురించి చెప్పు. అమాయకత్వానికి దేవత ఉంటే అది తానే నాన్న. కళ్ళ ముందే కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. వచ్చేటప్పుడు తను కనిపిస్తుందేమో అని ఎంతలా చూశానో తెలుసా? కానీ ఎక్కడికెళ్ళిందో కనిపించలేదు. అర్థమైందిలే, నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు మేము కూడా నీతో వస్తాం. మాకు అక్కడ పనుంది.
మీకు అక్కడేం పని నాన్న? నీకు అర్థమవుతుందిలే నాన్న, తొందరెందుకు? రెడీ అయిపో. అలా ఆఫీస్లో నిన్ను చూపించి నాకొక మీటింగ్ ఉంది, కంప్లీట్ చేసుకుని ఏదైనా టెంపుల్కి వెళ్దాం. అని అనుకుని కొద్దిసేపట్లోనే అందరూ కలిసి ఆఫీస్కి వెళ్లారు. అక్కడ చేయాల్సిన పనులు చూసుకుని గుడికి బయలుదేరారు. ఒరే శ్యామ్, నాకు నిన్నట్నుంచి ఒక ప్రశ్న మైండ్లో తిరుగుతుంది, అడగనా? అడిగేవన్నీ నా పర్మిషన్ తీసుకుని అడుగుతున్నావా అమ్మా? ఏంటో అడుగు. నువ్వు కాలేజీలో మెడిసిన్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి నీకు స్టడీస్లో చాలా హెల్ప్ఫుల్గా ఉండేది. మీరెప్పుడు కలిసే ఉండేవారు. 2-3 టైమ్స్ మన ఇంటికి కూడా వచ్చింది. ఆ అమ్మాయి అమ్మా, ఆ అమ్మాయి అప్పుడు చాలా క్లోజ్గా ఉండేది నిజమే. కానీ యూఎస్ వెళ్ళిపోయిందమ్మా. అప్పటి నుంచి కాంటాక్ట్లో లేదు. మేబీ అక్కడే సెటిల్ అయి ఉంటుంది. పెళ్ళిళ్ళయ్యాక అమ్మాయిలు ఎంతైనా ఫ్రెండ్స్కి దూరం అయిపోతారు కదా. మెయిన్గా అబ్బాయిలు ఎంత ఫ్రెండ్స్ అయినా వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కదా దూరం అవడానికి. తాను కూడా అంతేనేమో. అవును, ఇంతకీ ప్రశ్న ఇప్పుడెందుకు అడిగావమ్మా? ఏం లేదురా, ఎందుకో సడన్గా అమ్మాయి గుర్తొచ్చింది, అందుకే అడిగానులే. ఆ విషయం వదిలే. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఏమైనా తిందామా? రేవతి మాటల్లో భావం అర్థమవ్వక దేవరాజ్ ఆలోచనలో పడతాడు. అందుకే తన మనసులో రేవతి ఏదైనా మాట్లాడాలంటే 1-2 సార్లు ఆలోచించి మాట్లాడుతుంది. కానీ ఇదేంటి, ఏ సందర్భం లేకుండా వేరే అమ్మాయి గురించి అడిగింది? కొంపదీసి బిజినెస్ మ్యాన్ గారు, ఆలోచించింది చాలు, ఈ లోకంలోకి రండి. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందట. ఆన్లైన్లో రేటింగ్స్ కూడా బాగున్నాయి. పదండి తిందాం సరే, పద పద. అని అంటూ అందరూ లోపలికి వెళ్తారు. శ్యామ్ వెయిటర్కి ఆర్డర్ చెప్పి హ్యాండ్ వాష్ కోసం వెళ్ళగానే దేవరాజ్ రేవతి చెవులు కొరకటం మొదలుపెట్టాడు. రేవతి, ఇందాక వాడిని అమ్మాయి గురించి ఎందుకలా అడిగావు? ఏం లేదు, లాస్ట్ మంత్ వాడి రూమ్ క్లీన్ చేస్తుంటే ఆ అమ్మాయి ఫోటో కనిపించింది. ఫోటో ఇంట్లో అంత సీక్రెట్గా దాచుకోవాల్సిన అవసరం ఏంటి అనిపించింది. వాడిప్పుడు ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నానని ఇండైరెక్ట్గా చెప్పాడు కదా. సో అసలు విషయం ఏంటో తెలుసుకుందామని అడిగాను. వాడంతటా వాడి పెళ్లికి ఓకే అన్నాడు కదా. ఇప్పుడు ఏ అమ్మాయిని గుర్తు చేయకుండా జరగాల్సిన పని చూడు. సరే సరే, అబ్బోయిస్తున్నాడు, టాపిక్ మార్చు. ఏంటమ్మా, ఏదో సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు? ఏం లేదురా, మీ అమ్మకి ఫుడ్ అయ్యాక డెజర్ట్ కావాలంట. ఏది బాగుంటుందని అడిగితే నిన్ను అడగమని చెప్తున్నాను. అదంతా ఫుడ్ కంప్లీట్ చేశాక చూద్దాంలే అమ్మా, ముందైతే ఫుడ్ రానివ్వు. అలా వాళ్ళు భోజనం చేసి కొడుకుతో 2 రోజులు గడిపేస్తారు. శ్యామ్ తిరిగి హాస్పిటల్కి వెళ్లే రోజు శ్యామ్తో పాటు తల్లిదండ్రులు కూడా వెళ్తారు. ఊర్లోకి వెళ్ళగానే నేరుగా కోటి దగ్గరికి వెళ్ళి కోటి అంటే మీరేనా? అవునండి, మీరు. అని అనుమానంగా అడిగాడు కోటి. గొప్పలు చెప్పుకోవడం కోసం కాదు, మీకు తెలియడం కోసం చెప్తున్నారు. నా పేరు దేవరాజ్, ఈవిడ నా భార్య రేవతి. మాకు సిటీలో చాలా బిజినెస్లున్నాయి. 4 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తుంది. మాకు ఒక్కగానొక్క కొడుకు. వాడు మీ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ఆ సంబంధం మాట్లాడడానికే వచ్చాం. అయ్యా, మీరు మా అమ్మాయిని సంబంధం అడగడం ఆనందంగానే ఉన్నా మీరెవరో ఏంటో తెలియకుండా. మేమెవరో తెలియకపోవచ్చండి, కానీ మా అబ్బాయి మీకు బాగా తెలుసు. పదండి చూపిస్తాం అని వాళ్ళు శ్యామున్న చోటికి వెళ్తారు. జానకి, నేను వెళ్ళేటప్పుడు నీకోసం ఎంతలో ఎదురు చూశానో తెలుసా? ఒక్కసారైనా కనిపిస్తావేమో అని. మీరు వెళ్తుంటే నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను, కాని మీకు కనిపించకుండా తలుపు చాటుకున్నాను. అవునా? మరి నా ఎదురుగా ఎందుకు రాలేదు? మీరు వెళ్తుంటే నాకేడుపొచ్చింది. ప్రయాణం చేయబోయే మిమ్మల్ని ఏడుపుతో సాగనంపటం మంచిది కాదని మీకు కనిపించలేదు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ముగ్గురు వింటూ ఉన్నారు. చూసారా, ఒకరి గురించి ఒకరు ఎంతలో అర్థం చేసుకున్నారు. వీళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళ జీవితం సుఖంగా ఉంటుందని మా అభిప్రాయం. మీకు అలాగే అనిపిస్తే ఒప్పుకోండి కోటిగారు. కోటిగారు కాదు, బావా అని పిలవండి బావగారు. ఒరే శ్యామ్, మీ మామగారు జానకితో పెళ్లి కొప్పేసుకున్నారా? ఇక మంచి ముహూర్తం చూడటమే లేటు. దేవరాజ్ మాట వినగానే జానకి సిగ్గుతో తలదించుకొని లోపలికి వెళ్ళిపోయింది. శ్యామ్ కోటి దగ్గరికి వచ్చి థాంక్స్ చెప్పి హాస్పిటల్కి బయలుదేరాడు. దేవరాజ్ రేవతి అక్కడే ఉండి పంతులకి ఫోన్ చేసి దగ్గర్లో మంచి ముహూర్తం చూడమని మాట్లాడుతూ ఉన్నారు. కాసేపటి తర్వాత, అన్నయ్య, ఇప్పుడే పంతులతో మాట్లాడాం. నెక్స్ట్ వీక్లో బ్రహ్మాండమైన ముహూర్తం ఉందని చెప్పారు. వచ్చే వారమే పెళ్లి పెట్టేసుకుందాం. అమ్మా, వచ్చే వారమే పెళ్ళంటే ఎక్కువ సమయం కూడా లేదు. డబ్బులు సర్దుకోవాలి. పైగా కట్న కానుకల గురించి మాట్లాడుకునే లేదు. మాకు ఏ కట్న కానుకల మీద ఆశల్లేవు. మాకున్న డబ్బు సరిపోదా బ్రతకడానికి? కోడలంటే మా కూతుర్లాగా. పెళ్లి ఖర్చంతా మాదే. మీ సంతోషం కోసం ఆ అమ్మాయికి మీరేమైనా పెట్టుకుంటానంటే మీ సంతోషాన్ని మేము కాదనం. ఇంకా ఆలోచన దేనికి? ఏమో తల్లి,
అంతా కంగారుగా ఉంది. దాని అదృష్టం బాగుందో లేక దేవుడు నేను దానికి ఎలాంటి దిక్కుమాలిన సంబంధం చూస్తానని మిమ్మల్ని ఇలా పంపించాడో తెలీదు. కానీ దాని జీవితం మారే అవకాశం వస్తుందంటే నేనెందుకు కాదంటానమ్మా. అనుకున్నట్టుగానే వచ్చేవారం ముహూర్తం ఖాయం చేసేయండి అని చెప్తాడు. మరుక్షణం నుంచే హడావిడిగా పెళ్లి పనులు మొదలైపోతాయి. సిటీలో ఓ పెద్ద ఫంక్షన్ హాల్లో పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. సిటీలో పెళ్లి కొడుకు తరపు అందరూ పెళ్లి పనుల్లో బిజీ ఉండగా కోటి తన కూతురికి మంచి చెడులు చెప్పే పనిలో ఉంటాడు. అమ్మా జానకి, నువ్వు జాగ్రత్త. అసలే అది పెద్దోళ్ళ ఇల్లు. తెలుసు నాన్నా. అమ్మ జానకి, అదసలే పెద్దోళ్ళ ఇల్లు. అక్కడ పద్ధతులు అన్నీ వేరేలా ఉంటాయి. పైగా పట్నమంతా గందరగోళంగా ఉంటుంది. ఇక్కడున్నట్టు అల్లరిగా ఉంటే కుదరదు. అత్తమామల మాట వినాలి. వాళ్లతో మర్యాదగా నడుచుకోవాలి. భర్త చెప్పిన మాట జవదాటకూడదు. నీ భర్తే నీ లోకం. ఆయన చెప్పిందే తప్పకుండా పాటిస్తే నీ జీవితం బాగుంటుంది. ఎదురు తిరిగి అనవసరమైన మనస్పర్ధలు తెచ్చుకోవద్దు. కోపంలో ఎవరైనా ఏదైనా అన్నా పట్టించుకోవద్దు. తిరిగి వాళ్ళని ఒక మాటనేసి బాధ పెట్టొద్దు. ఇంతే కదా నాన్నా నువ్వు చెప్పేది? ఇప్పటికీ 100 సార్లు చెప్పావు నాన్నా. ఇదిగో చూడు, నీ మాటలు విని విని నా నోటికి కూడా వచ్చేశాయి. ఏదేమైనా జాగ్రత్త తల్లి. పద వెళ్దాం. ఆలస్యమైతే బాగోదు. కొందరు సన్నిహితులతో పెళ్లి దగ్గరికి బయలుదేరతారు. అంగరంగ వైభవంగా బంధుమిత్రుల సమక్షంలో శ్యామ్ జానకిల పెళ్లి జరిగింది. పెళ్లి రోజు రాత్రి రేవతి కోడలితో మాట్లాడుతూ ఉంటే శ్యామ్ అక్కడికొచ్చి, అమ్మా, ఇన్ని రోజులు పెళ్లి పనుల్లో ఎంతలో అలసిపోయాం. ఇక ఇప్పుడే మాట్లాడుకోవడం ఎందుకు? ఉదయాన్నే మాట్లాడుకోవచ్చు కదా. జానకి నిద్ర వస్తున్నట్టుగా ఉంది. పదండి, వెళ్ళి పడుకుందాం. బాబూ, ఇంక నేను బయలుదేరుతాను. ఇంకో గంటలో రైలు ఉంది. ఎక్కడికి మావయ్య వెళ్తారు? జానకి ఒక్కసారి మిమ్మల్ని వదిలేసి ఎలా ఉండగలదు? కొద్ది రోజులు ఇక్కడే ఉండండి. ఇంటి దగ్గర పనులేమైనా ఉంటే ఎవరైనా మనిషిని పెట్టి చేయించుకుందాం అని శ్యామనటంతో జానకి తన మనసులో, నా మీద ఈయనకి ఎంత ప్రేమ! నాకోసం నాన్నని ఇక్కడే ఉండమనంటున్నాడు. నాకు నిద్ర వస్తుందన్న విషయం కూడా ఆయనకు అర్థమైంది. ఇంతకన్నా అర్థం చేసుకునే మనిషి నాకింకెక్కడ దొరుకుతాడు అని అనుకుంటుంది. ఇదిలా ఉండగా శ్యామ్ పనిచేసే హాస్పిటల్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. హలో సార్, నా పేరు కీర్తి. ఇక్కడ డాక్టర్గా చేస్తున్న శ్యామ్ నా ఫ్రెండ్. అతనెక్కడుంటాడో చెప్తారా? మన హాస్పిటల్కి విలేజ్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ ఒకటి వచ్చింది. 6 months ఏదో రిమోట్ విలేజ్కి వెళ్ళి అక్కడ పీపుల్ని ట్రీట్ చేయాలి. అలా ఈసారి మెయిన్ డాక్టర్గా శ్యామ్ వెళ్ళాడు. అవునా? ఆ విలేజ్ ఎక్కడో చెప్తారా? విలేజ్ ఎక్కడా అని తెలియదు, కానీ ఒకటి చెప్పగలను. 6 months ఇంకొక 4 or 5 daysలో కంప్లీట్ అవ్వచ్చు. మేబీ నెక్స్ట్ మండే వరకు శ్యామ్ మళ్ళీ హాస్పిటల్కి వస్తాడు. సరే, నాకు వర్క్ ఉంది, వెళ్తాను. బాయ్. అలాగే అండి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి పక్కకి వెళ్లి కూర్చొని తన ఫోన్లో ఉన్న ఫోటోస్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. శ్యామ్, ఎక్కడికి వెళ్ళావు? నిన్ను వదిలి నేను ఉండగలననుకుని అమెరికా వెళ్ళాను. కానీ మన ప్రేమ నన్ను మళ్ళీ తిరిగి తీసుకొచ్చింది. నువ్వు కూడా నా ప్రేమని కాదని ఎక్కడికి వెళ్ళలేవని నాకు తెలుసు. సరే, ఇన్ని రోజులు నీకోసం వెయిట్ చేశాను. ఇంకొక 4-5 days వెయిట్ చేయలేనా? చేస్తాను, తప్పకుండా వెయిట్ చేస్తాను. నిన్ను కలవగానే వెంటనే మన ఇళ్లలో మాట్లాడి చకచక పెళ్లి చేసేసుకుందాం. అప్పుడు మనం ఎప్పటికీ విడిపోం. నా భర్త ఎప్పటికీ నావాడే అని నమ్ముతున్న రోజుల్లో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అనిపించేలా చేసిన పనులు నేను తట్టుకోలేకపోయాను. నా కథ ఇంకా చాలా ఉంది, మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. మీరు నా కథ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. ఉంటాను.